ఆదికాండం 10:10. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఓకే, చూడండి, ఇదంతా కూడా 6 నుంచి చూస్తే ఎవరి సంతానము? ఆదికాండం 10:8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాడు. నిమ్రోద్, ఆ పేరుని అండర్లైన్ చేసుకోండి. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోద్ అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించను. హి బికేమ్ ఎ మైటీ ఫోర్స్. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఓకే, ఎవరైనా కొంచెం దేవుడికి కొంచెం దగ్గర అయితే దేవుడు అతనికి సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, మంచి ఖ్యాతిని ఇస్తాడు. ఓకే, హి విల్ గివ్ హిమ్. లూసిఫర్కి అలాగే ఇచ్చాడు, ఫరోకి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఉపయోగించుకోలేదు. దే డి నాట్ రిపెంట్ అండ్ టర్న్. ఇక్కడ నిమ్రోద్ అనే వ్యక్తికి దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు. అతడు భూలోకములో చాలా శక్తి కలిగిన వాడంట. అయితే ఏమైందో చూద్దాం. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇంకొక రాజ్యం ఉందంట. హీ బికేమ్ ఎ కింగ్ అండ్ హీ హ్యాస్ కింగ్డమ్స్. ఒక రాజు, అతనికి రాజ్యాలు కూడా ఉన్నాయంట. ఇక్కడ చూస్తే అతనిలో బాబెల్, ఆయన రాజ్యములో మొదటి పదం ఏమనుంది అక్కడ? షీనారు దేశములో బాబేలు. సో బాబేల్ అనేటువంటిది నిమ్రోడ్ అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చింది. ఈ నిమ్రోడ్ అనేటువంటి వ్యక్తి హాము నుంచి వచ్చాడు. మరి ఈ నిమ్రోద్ ఒక టవర్ కడదాం అనుకున్నాడు. చూద్దాం, ఇతడు యెహోవా ఎదుట ఉన్నటువంటి పరాక్రమము గల మనిషి. అయితే ఇతను చేపట్టిన పని చూద్దాం. 11వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసి అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఏం పేరు పెట్టారంట? టవర్ పేరు బాబేలు. బాబేలు అని పేరు పెట్టారంట. బాబేలు ఎవరి రాజ్యము? నిమ్రోదు రాజ్యము. మహావేటగాడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కానీ రాను రాను సరే, ఈ ఐడియా ఏంటంట? పొడుగ్గా కట్టేసుకొని ఇంత పెద్ద రాజ్యము కట్టుకునే ఐడియా ఏంటంట? ఉంది ఒకటి. ఎందుకంటే వాళ్ళందరూ బతికే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతుకుతున్నారు, 100-200 సంవత్సరాలు బతుకుతున్నట్టున్నారు. వాళ్ళందరికీ మెమరీలో ఒకటి ఉంది. ఫ్రెండ్లు, తాతలు, ముత్తాతలు అందరూ కూడా వరదలతో చనిపోయారు, నీళ్ళు వచ్చి. అయితే ఇప్పుడు మనం పొడుగులు కట్టుకున్నాం అనుకో, వరద వచ్చినప్పుడు ఏం చేద్దాము? వీ కెన్ గో క్లైంబ్ హై టవర్స్. సో ఒక పేరు సంపాదించడమే కాదు, దే వాంట్ టు ఎస్కేప్ ద ఫ్లడ్స్. ఓకే, దే వాంట్ టు ఎస్కేప్ ద ఫ్లడ్, సో దే వాంట్ టు బిల్డ్ టాల్ టవర్స్. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 9:1 ఒకసారి చూద్దాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడి అంటే భూలోకం అంతా వెళ్ళండి. వీళ్ళేమో ఒకే చోటు భూలోకం వెళ్తే మళ్ళా వరద వస్తే చనిపోతాం కదా. ఇలా పొడుగటి టవర్లు కట్టేసుకున్నాం అనుకో, పైకి పారిపోవచ్చు. మేబీ దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ నిమ్రోద్. ఇది దేవుని చిత్తమా? మరి అతను దేవుని ఎదుట ఉన్నాడు, పోనీ దేవుని అడగొచ్చు కదా, అయ్యా ఇది నీ చిత్తమా అని. అప్పటికే దేవుడు చెప్పాడు, భూమి అందంతా వెళ్ళండి. పోనీ వీళ్ళు ఈ టవర్ కట్టుకొని పేరు సంపాదించుకోవాల్సిన, ఒకే చోట ఉండి పేరు సంపాదించిన అవసరం ఏమొచ్చింది? దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఇంకెన్నడూ కూడా వరదలు తీసుకురాడని ఇంద్రధనుస్సు పెట్టాడా లేదా? నమ్మరా? నమ్మలేదు. కొంతమంది నమ్మారు. దేవుడు ఇప్పుడు మేము వరదను తీసుకురాను, ఐ విల్ బ్లెస్ యూ. 3 ఉన్నారు ఇక్కడ, హామ్తో పాటు ఇక్కడ షామ్ ఉన్నాడు, తర్వాత జాఫాత్ ఉన్నాడు. పోనీ ఎవరో ఒకరు అనొచ్చు కదా. ఇప్పుడు మనకి దేవుడు చెప్పాడు కదా, ఎన్నడూ వరద తీసుకురాను, ఎందుకు ఇలా ఒకే చోట కట్టుకోవాలా? మీరు భూమంతా వెళ్ళమన్నాడు కదా, ఎందుకు ఇలా చేయాలా? డిజొబీడియన్స్. హామును శపించాడు నోవా, అవునా కదా? ఇక్కడ ఒక వ్యక్తి దేవునిలో ఇంత బాగా ఎదిగినప్పుడు కూడా తండ్రి అన్న మాటలు, పితరులు చేసిన పొరపాట్లు పిల్లల మీదకి వచ్చేస్తాయి. పాపం వాళ్ళకి తెలియదు, గీల కొట్టుకుంటారు, తరాలు పాటు కొట్టుకుంటారు. యు సీ దాట్. మనం సింపుల్గా నోట్తో ఒక మాట అనేస్తాం, అది ఎంత దారుణంగా పరిస్థితి తీస్తుందంటే
షుడ్ బి వెరీ వెరీ, అందుకే అంటాడు దేవుడు ఈ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తీర్పు తీరుస్తాను. బట్ ఎనీవే వీ గాట్ రిపెంటెన్స్, ప్రభువా క్షమించు అని చెప్పి వీ క్యాన్ బ్లెస్ అగైన్, వీ క్యాన్ విత్డ్రా. ఇప్పుడు ఆల్రెడీ విధేయత చేశాడు, శపించాడు, మద్యం తాగాడు, ఓకే, వస్త్రీనుడు అయిపోయాడు, శపించాడు, ఆ రాజు వచ్చాడు, మరి బాబెల్ అనేది కట్టాడు. ఇక్కడ షాము నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఆశీర్వాదం అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇక్కడ బబులోన్ నుంచి ఎవరు వచ్చారు చూడండి, మీకు చెప్పాను కదా, బాబెల్. ప్రకటనకు వెళ్ళండి, 18 మొదటి 2 వచనాలు చదువుదాం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును. అగండి, అది దయ్యములకు నివాస స్థలం అంట. అంటే నువ్వు ఏదైతే శపించావో బాబెల్, నిమ్రోదు నుంచి బాబెల్ అనేది అవిధేయత ఊరు, అవిధేయత ఊరులోంచి దయ్యాలన్నీ కూడా అందులోనే ఉన్నాయంట. దయ్యములకు నివాస, చదువమ్మ మాట, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. వాట్ యు కర్స్, ద డెవిల్ హస్ యూజ్డ్ దట్. You activate demons. So the devil's abode is, devil's resting place is a curse. ఇది అపవాదికి ఉండేటువంటి విశ్రాంతి స్థలము. ఆశీర్వాదంలో ఉండలేడు, కోపం తీసుకొస్తాడు. హీ విల్ బ్రింగ్ యాంగ్రీ, ఏ మూమెంట్ ఆఫ్ యాంగర్. నోవాకి మూమెంట్ ఆఫ్ యాంగర్ పెద్ద ఇష్యూ. ఓకే, చాలా కాలం అయింది, యూ డ్రాంక్ ఇట్, దట్ ఈస్ రాంగ్. నువ్వు చెప్పాలా, బాగు చేయాలి కదా. యేసుప్రభు వారు ఏం చేస్తారు? నోవా కంటే గొప్పోడు, హాముని ఆశీర్వదించేవాడు. ఓకే, పాడైపోయిన దాన్ని ఆశీర్వదించగలడు, కుళ్ళిపోయిన దాన్ని బాగు చేయగలడు, మారు మనసు కలిగి చేయగలడు. పరిశుద్ధాత్మతో అంతరంగమును శుభ్రపరిచి మనస్సాక్షిని బాగు చేసి పొట్టు వలె కాల్చి నీతిమంతుడిగా తయారు చేసి మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. అలా చేయాలి కానీ మంచోడైతే మంచిగా ఉండి చెడ్డోడైతే చెప్పించేస్తారా? వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? ఆర్ యు ఫాదర్ లైక్ దట్? యూ క్యాన్ చేంజ్, ట్రాన్స్ఫార్మ్, బ్లెస్డ్. ఒక ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం శాపాన్ని అధిగమిస్తుందా లేదా? ఏ బ్లెస్సింగ్ లార్డ్ టేక్ ఎ కర్స్ ఇఫ్ యూ బ్లెస్ ఇట్. ఇవన్నీ ఉనికిపట్టంట. అవి ఒక గంటలో లాస్ట్కి అవన్నీ పాడైపోతాయంట. గాడ్ వాంట్ టు ఫండ్ వాట్ ఈస్ హోలీ అండ్ వాట్ ఈస్ రైచస్. రైచస్నెస్ అట్రాక్ట్స్ వెల్త్. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది, నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నోవా కాలంలో ఉంటుందంట. నోవా కాలంలో మిగిలిన ఎంత దేంతో చనిపోయారు? నీటితోటి. ఇప్పుడు తీర్పు దినం తర్వాత వీళ్ళందరినీ ఎందులో వేస్తారు? అగ్గిలో వేస్తారు. యు సీ దట్ ద రిజంబ్లెన్స్, దే విల్ బి బర్న్డ్ ఇన్ ఫైర్ విచ్ ఈస్ కాల్డ్ హెల్. నోవా కాలం తర్వాత వీళ్ళందరూనేమో అగ్నిలోకి వెళ్తారు. అగ్నిగంధకంలోకి అంటారు కదా, అక్కడ ఏడ్పును పండు కొడుకును ఉంటుందంట. అందులో మళ్ళీ జోన్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కొన్నేమో అగ్గిలోకి వెళ్తారు, కొంతమందికి ఏమో హీట్ ఎక్కువ అవుతుంది, కొంతమందికి థర్స్ట్, కొంతమందికి ఏమో అందులో ములిగి మళ్ళీ చర్మం పోయి మళ్ళీ వచ్చి డిఫరెంట్ లెవెల్స్ అండ్ ఛాంబర్స్ ఉంటాయి. అండ్ హౌ పవర్ఫుల్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. ఈ అబ్రహాము కోసమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ అబ్రహాము కోసమే మళ్ళీ మొత్తం తీసేసి నోవాను పెట్టాడు. ఈ నోవా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నుంచి అబ్రహాంని పట్టుకొచ్చి యేసుప్రభుని తీసుకొచ్చి యేసుప్రభు నుంచి మళ్ళీ అబ్రహాంని పట్టుకొచ్చాడు. సంబడి విల్ ఫోకస్ ఆన్ అబ్రహామిక్ బ్లెస్సింగ్. అబ్రహాంకి ఏ ఆశీర్వాదం ఉంది? మెల్కిజెదెక్ పవర్స్. హి హాడ్ మెల్కిజెదెక్ పవర్స్. మెల్కిజెదెక్ యాజకత్వం చొప్పున ఉన్నాయి. స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ వీక్నెస్, పవర్, గ్లోరీ, హానర్. క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యములో ఏ రీతిగా నువ్వు అబ్రహామును తీసుకొచ్చి
ఆయా అవిధేయతలో, ఆలస్యములో, కష్టములో, బాధల్లో తుదకు అబ్రహామును ఘనంగా ముగించావు. అలాగే ప్రతి విశ్వాసి వారి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఎటువంటి పరిస్థితి అయినా సరే తుదకు ఘనముగా ముగిస్తామని ఇంత గొప్పగా నువ్వు రాసావయ్యా. మేమైతే దీని మీద కేంద్రీకరించి ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని నీకు గొప్ప సాక్షులుగా ఉండి ఘనంగా ముగించి నిన్ను పరలోకంలో కలుసుకునేటట్టు ప్రతి ఒక్కరికి ఆ గొప్ప కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.